చీఫ్ గెస్ట్ బండా కార్తికా రెడ్డి గారికి అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ పేరెంట్స్, children and my Geetanjali family members. Good evening everybody. Geetanjali established చేసి almost 23 years గా వస్తుంది. Before that also నేను before 10 years also education field లోనే ఉన్నాను. నేను ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే కొనసాగుతూ వచ్చాను. With my long experience in academic area, day to day global changes కి అనుకూలంగా విద్యా వ్యవస్థలో వచ్చే కొత్త మార్పులకు అనుకూలంగా స్కూల్స్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్ దాంతోపాటు అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఇప్పుడు మీకు ఏదైతే పిల్లలు నర్సరీ టు ఫిఫ్త్ ఎక్సీడ్ ఎడ్యుకేషన్ మనం మీ పిల్లలు చదువుతున్నారో ఆ ఎక్సీడ్ ఎడ్యుకేషన్ కూడా దాదాపు 13-14 కంట్రీస్లో సింగపూర్ హెడ్ ఆఫీస్గా ఉన్నది. ఇది ప్రీ డిజైన్డ్ కరికులము, అడ్వాన్స్డ్ కరికులము. ఇది లాస్ట్ 15 years నుంచి మేము మా స్కూల్స్లో ఈ కరికులం బోధిస్తున్నాము. దీంతో పాటు మరి గీతాంజలి సంస్థలో కేంబ్రిడ్జ్లో హై అండ్ ఏ లెవెల్, ఏఎస్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ +1 +2 లెవెల్, అలానే ఐబీ ప్రోగ్రామ్, అలానే డిఫరెంట్ కరికులంలో ఎక్స్పీరియన్స్ ఉంది మాకు రన్ చేయటంలో. దాంతోపాటు ఇప్పుడు మీరు మేడం రిజల్ట్స్, ప్రిన్సిపాల్ మేడం రోహిత మేడం మీకు రిజల్ట్స్ ప్రజెంట్ చేశారు. ఆ రిజల్ట్స్ని ఫస్ట్ ఇయర్లోనే చూశారు. మీకు దాదాపుగా నేను అన్ని స్కూల్స్, అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి మాకు. ఇది మీడియం ఫీజు, హై ఫీజు రేంజ్, అన్ని రేంజ్లో స్కూల్స్ ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్నిటికన్నా ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ అనేది బెస్ట్ ప్రోగ్రామ్. మీ పిల్లలు ఏదైతే 6th to 10th సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్టేటు, ఈ 3 ప్రోగ్రాంని మిక్స్ చేసి ఒక అడ్వాన్స్ ప్రోగ్రామ్గా ఏదైతే ఇంటర్మీడియట్ దాకా ఉన్న సిలబస్ని 10th క్లాస్ లోపే, అంటే జనరల్గా ఇవాళ పిల్లలు బ్రెయిన్కి తగ్గట్టుగా సిలబస్ని మనోళ్ళు ఇంకా డెవలప్ చేయాలి. మీరు 10 years బ్యాక్ సిలబస్ ఏముందో ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్, సైన్సెస్లో అదే సిలబస్ కంటిన్యూ అవుతూ వస్తుంది. చాప్టర్స్ మొత్తం జనరల్గా కొన్ని చాప్టర్స్ మనం తీసుకుంటే, ఫిజిక్స్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ, సౌండ్, మాగ్నెటిజం, లైట్, హీట్, వాటర్, ఆల్మోస్ట్ అందరూ పేరెంట్స్ బీటెక్ ఎడ్యుకేటర్స్ కాబట్టి చదువుతున్నాను. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి 3rd, 4th, 5th బిగినయి, ఇంటర్మీడియట్ దాకా కంటిన్యూ అవుతాయి. ఏదైతే అలానే మ్యాథమెటిక్స్ కూడా ఆ కరికులంలో ఉన్న ఆ టాపిక్స్ అన్నింటినీ మనం 10th లోపే వాళ్ళకి ప్రీ డిజైన్ చేసి ప్రోగ్రామ్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా బిఫోర్ సబ్జెక్టు మనం ఆ సబ్జెక్ట్ యొక్క ఫండమెంటల్స్ చెబుతా పిల్లలకి అర్థమయ్యే విధంగా బోధించడం గీతాంజలి గ్రూప్లో జరుగుతుంది. ఇట్లా మనం ప్రోగ్రామ్ చేయటం వల్లనే గీతాంజలి గ్రూప్లో 18 members నాసా అమెరికాలో ప్రాజెక్ట్ చేసే అవకాశం దక్కింది. అమెరికా నాసా వెళ్ళి మన గీతాంజలి స్టూడెంట్స్ ప్రాజెక్ట్ చేశారు. మీ పిల్లలు ఒలింపియాడ్ ప్రోగ్రామ్ చదవటం వల్ల 90% పిల్లలకి ఫ్రీ సీట్లు వస్తాయి. మెడికల్ కానీ, ఇంజనీరింగ్లో కానీ అత్యున్నతమైన ప్రమాణాలు గల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్రీ సీట్లు వస్తాయి 90% పిల్లలకి. అదే మాకు ఉన్నాయి. ఏది కేంబ్రిడ్జ్ ఉంది, ఐబీ ఉంది, ప్లస్ సిబిఎస్ఈ ఉంది. ఈ స్కూల్స్లో చదివిన వాళ్ళకి మొత్తం మీరు ఇక్కడ ఉన్న ఓకేజీ కానీ, సిరక్ కానీ, ఏ స్కూల్ అయినా కానీ, ఎనీ స్కూల్, ఆ స్కూల్స్లో పిల్లలకి
40-50% ఫ్రీ సీట్లు వస్తాయి, 50% కొనుక్కుంటారు, 50-60%. కానీ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ చదివిన పిల్లలకి 90% ఫ్రీ సీట్లు వస్తాయి. ఈ మనం ఇచ్చే ఫౌండేషన్ వల్ల. ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్ మీ పిల్లలకి. ఇది భవిష్యత్తులో జనరల్గా మనం మిడిల్ క్లాస్ ఫీజులే పెట్టాము. ఇప్పుడు అందరికి అందుబాటులో ఉండే ఫీజులు ఈ స్కూల్లో. అందుకని నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. నేను ఒక రైతు బిడ్డనే. నేను బార్న్ బ్రాట్ అప్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. అందుకని నాకు అన్ని బాధలు తెలుసు కాబట్టి చెబుతున్నాను. మీ పిల్లలకి ఇది నేను రైట్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఉన్న కాంపిటీషన్లో పిల్లలు ఇష్టపడి కష్టపడి వర్క్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 140 కోట్లు ఉన్న జనాభా మన దేశంలో మరి ఆపర్చునిటీస్ అందుకోవాలంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఫేస్ చేసే విధంగా మనం ఫ్రీగా మన పిల్లలు అత్యున్నతమైన ఇంజనీరింగ్ సంస్థలో చదివే విధంగా మనం ఇక్కడ అటువంటి కోచింగ్ ఇస్తున్నాం పిల్లలకి. ఇది మీరు పేరెంట్స్ అందరూ గ్రహించాలి. మనకి అక్కడ పక్కనే మా గీతాంజలి సంస్థ వాళ్ళదే ఎన్పిఎస్ స్కూల్ ఉంది, నేషనల్ పబ్లిక్ స్కూలు. అందులో ఇప్పుడు ఈ రోజే దానికి +2 దాకా పర్మిషన్ వచ్చింది. సిబిఎస్ఈ +2 దాకా ఇవాళే పర్మిషన్ వచ్చింది. రేపు ఆ నెంబరు అన్నీ వేస్తారు. దాంతోపాటు అది కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్లో అప్లికేషన్ ఉన్న స్కూలే. ఆ స్కూల్లో చదివే పిల్లలకన్నా కూడా ఒలింపియాడ్ ప్రోగ్రామ్ చదివే పిల్లలకి మా స్కూల్ అని కాదు, ఏ స్కూల్ అయినా, ఈవెన్ కరెక్ట్ అయినా స్కూల్స్లో అయినా కూడా ఆ స్కూల్ చదివే పిల్లలకన్నా ఒలింపియాడ్ ప్రోగ్రామ్ చదివే పిల్లలు చాలా అకాడమిక్లో అడ్వాన్స్డ్ ఉంటారు. దాంతోపాటు ఫ్రీ సీట్లు మెడికల్ ఇంజనీరింగ్లో 90% ఫ్రీ సీట్లు వస్తాయి. అదైతే మీరు పేరెంట్స్ అందరూ గ్రహించండి. ఈ ప్రోగ్రాం గురించి మీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. ఒలింపియాడ్ అంటే ఆ పేరు కొత్తగా ఉంటుంది. ఒలింపియాడ్ అంటే కాంపిటీషను. మీకు గేమ్స్లోనే కాదు, అకాడమిక్లో కూడా, ఎడ్యుకేషన్లో కూడా కాంపిటీషన్గా ముందుండేది ఒలింపియాడ్ ప్రోగ్రాం అనేది. ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో నెంబర్ 1 ప్రోగ్రాం ఒలింపియాడ్ ప్రోగ్రాం. మీరు అందరికీ తెలుసుకోండి. దీంతో పాటు ఇది మేము ఫస్ట్ ఇయర్ పెట్టాం. దట్టు మీకు స్కూలు లేట్గా పెట్టాం అడ్మిషన్స్ కూడా. మీరు మాకు కూడా మేము ఫ్యాకల్టీని తీసుకోవడంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా కూడా మీకు సెకండ్ ఇయర్ ఆ ప్రాబ్లం ఏమన్నదు. సెకండ్ ఇయర్ ఇంకా ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్యాకల్టీ మీకు అందిస్తాము. అందులో నో డౌట్. మన దగ్గర ట్రైనింగ్స్ కూడా ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తాము. ఫస్ట్ ఇయర్ కొంచెం మనం లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. దీనితో పాటు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాము. దాంతోపాటు నేషనల్ అసెంబ్లీ అని MUM అని ఉంది. దాన్ని పిల్లలకి ఆ కాంపిటీషన్ కూడా పిల్లలు వరల్డ్ లెవెల్లో కాంపిటేటివ్ దాన్ని ఫేస్ చేసే విధంగా మీ పిల్లల్ని మేక్ చేస్తున్నాము. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాము. ఆ విషయంలో మనకి 100% మీ పిల్లలకి గొప్ప లైఫ్ ఇస్తామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు ఆ ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.